వృశ్చిక రాశి వృశ్చిక లగ్న జాతకులకి ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. ప్రధానంగా సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి యొక్కరంగా ఉండాలి. జాతకరీత్యా అష్టమాధిపతి కూడా జాతకరీత్యా యొక్కరంగా ఉంటే విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, ధనాదాయం విపరీతంగా పెరగాలన్నా ఈ యొక్క మహాలక్ష్మీదేవి అర్చన విధానం అంతా కూడా విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. ప్రధానంగా ఇప్ప పువ్వుతోటి మరియు మారేడు దళాలతోటి ఈ యొక్క శ్రీసూక్త విధానంగా అమ్మవారికి అర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్ప పువ్వుతోటి శ్రీసూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు అర్చించుకోవడం, చంద్రకర్రతోటి కూడా ఈ యొక్క జపము హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా అప్పాల మాలనంతా కూడా సమర్పించడం వల్ల రాజ్యకు ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం, ప్రధానంగా కుబేరాయ అనంత ఐశ్వర్యం కొరకురు స్వాహ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి కుబేరాయ అనంత ఐశ్వర్య ప్రదాయిని అనంత ఐశ్వర్యం కొరకురు స్వాహ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, దేవాలయ ప్రాంగణంలో మహాకాళి దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శ్రీసూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి అఖండ ఈశ్వర్య యోగ ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రీసూక్త విధానం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో ఈ వ్యాపార స్థానంలో మీరంతా కూడా అర్చించిన వాళ్ళకి మీకంతా కూడా ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ జరుగుతుంది. విదేశంలో స్థిరత్వం కలిగిన వాళ్ళకి కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అందరూ కూడా ఆచరించే విధంగా చేస్తూ ఉంటే కనుక మంచి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. మీ జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడానికి మీరంతా కూడా సంప్రదిస్తే కనుక జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తద్వారా మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి విశ్లేషణ చేస్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా గృహంలో మనశ్శాంతమైన జీవితం ఉండాలి. ప్రధానంగా వాస్తు దోషం నివారణ జరుపుకోవాలి. ప్రధానంగా వాస్తు దోషం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇటువంటి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వాస్తు దోషం అనేది ప్రధాన కారణంగా చెప్పడం, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నించి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క కర్పూరంతో కూడా మంచి పరిష్కారం చేసుకోవడం, పచ్చ కర్పూరంతో ఇంట్లో అంతా కూడా ప్రతి ఒక్క మూలలో ఒక చిన్న గాజు గ్లాసుల్లో కానీ చిన్న గాజు పాత్రలో అయినా కానీ ఈ పచ్చి కర్పూరాన్ని వేసి ప్రతి ఒక్క మూలల్లో పెడుతూ ఉండడం వల్ల ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో ఆ ప్రాంతం దగ్గర పచ్చ కర్పూరాన్ని పెట్టడం వల్ల మీకంతా కూడా తెల్లవాళ్ళు పచ్చ కర్పూరం పెట్టడం మరియు లవంగాలు పెట్టడం వల్ల విపరీత ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీసూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మా యొక్క దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటాం. కావున మీరు సంప్రదిస్తే కనుక మీ గోత్రనామాలతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా ప్రత్యక్షంగా ఉంది పాల్గొనాలనుకుంటే జాతకరీత్యా దోషాలకి పరిష్కారం చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నాడీ జ్యోతిష్యం ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మరియు మీకంతా కూడా పరిష్కారం ఆచరించే విధంగా చేస్తూ ఉంటాం. పరిష్కారం అంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరు సంప్రదించి ఈ యొక్క తరకు పరిష్కారం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి తరచుగా మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కులదేవత ఆరాధన చేయడం, బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేతనే కర్మదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.